భవిష్యత్తులో ఆ బిడ్డ సమాజానికి సంబంధించిన ఒక ఉద్యోగిగా మారతాడు కదా, టెక్నికల్లీ సౌండ్గా అవుతాడు కదా. ప్లస్ పేదరిక నుంచి వచ్చినటువంటి వాడిలో ఒక సేవాభావం ఉంటుంది, లేదా కష్టపడే తత్వం ఉంటుంది పనిలో కూడా. అట్లాంటి ఒక భావి భారత పౌరుని తీర్చిదిద్దడం కదా, అది సంక్షేమం అన్నాను నేను. అది సంక్షేమం అంట, ఉచితం అన్నాను. అట్లాగే ఒక చేయూత ఇచ్చారు, 15,000 ఫ్రీగా వాడారంటున్నారు. కానీ అనేక మంది బడ్డీ కొట్లు పెట్టుకున్నారు. ఇంకోటి దుర్వినియోగం చేసిన వాళ్ళు, దుర్వినియోగం అయితే మందు లాంటిది తాగితే దుర్వినియోగం, కానీ ఎక్కువ మంది ఇంట్లో ఏదన్నా ఎక్విప్మెంట్ కొన్నారు, అది దుర్వినియోగం కిందకి రాదు. ఇంటి అవసరం తీర్చుకోవడం. కాబట్టి గవర్నమెంట్ ఎందుకు ఇవ్వాలి? అక్కడ అది ఫ్రీగా ఇచ్చినట్టు ఇక్కడ ఇచ్చాడు ఆయన, అది ఉచితం. అది సద్వినియోగం చేసుకుని ఉండాలి. ఇప్పుడు ఒక వ్యాపారం పెట్టుకుంటే చిన్న బడ్డీ పెట్టుకున్నాం అనుకోండి, బడ్డీ పెట్టుకుంటే 15,000 చాలు. దాంతో ముందు నడుపుకుంటూ ఒకవేళ అప్పులు అంటే సరిగ్గా కొంతమంది ఎగ్గొడుతుంటారు అప్పులు పెట్టి, అట్లాంటి వాళ్ళకి తీర్చుకోవడానికి తర్వాత ఏడాది వచ్చిన డబ్బుల్ని వాడుకుని ఉంటే వాళ్ళు ఈ 5 ఏళ్లలో స్థిరమైపోయేవాళ్ళు. నేను ఈ ప్రొఫెషన్లోకి రాకముందు చాలా బ్యాంకుల దగ్గర తిరిగాను. PMRY ఎట్లాంటిది, నేను నా డిగ్రీ అప్పటి నుంచి కూడా ఓ పక్కన ట్యూషన్ చెప్తా, PMRY లోన్స్ కోసం అని చెప్పేసి బ్యాంకుల చుట్టూతా ఈ ప్రధానమంత్రి పథకాల ఇది ఉండేది, ఇండస్ట్రియల్ డిపార్ట్మెంట్, వాళ్ళ చుట్టూతో తిరిగేవాడు. వాళ్ళు ఏమంటారంటే కాగితం రాసి ఇచ్చేస్తా, నువ్వు ఎవడైనా బ్యాంకుతో మాట్లాడుకున్నారా అంటాడు. బ్యాంక్ వాడి దగ్గరికి వెళ్తే నువ్వు షూరిటీ ఏదైనా పట్టరా అంటాడు. షూరిటీ ఉంటే నేను ఆడి దగ్గరికి అప్పుకి ఎందుకు వెళ్తాను నేను బేసిక్గా.